గుర్తుపెట్టుకోవాలి సార్, ఇది 5 ఏళ్ళుగా, ఇవి రెండు కలిపితే 10గా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు. ఇప్పుడు 5 10కి పోదాం. 5 10కి ఏం సార్ అంటే 5 జెండర్ ఈక్వాలిటీ, అంటే ఈక్వల్ ఫింగర్స్, జెండర్ ఈక్వాలిటీ 5. 10 రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీని తగ్గించాలి. 5 అంటే ఈక్వల్, 5 ఫింగర్లు ఈక్వల్. 10 అంటే ఇన్ఈక్వల్. అర్థమైందా? 5వ గోలు 10వ గోలు అర్థమైందా? జెండర్ ఈక్వాలిటీ, రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ. 5 10 1 2 అర్థమయ్యేగా, 5 10 అర్థమయ్యాయి. ఈజీ, 5 10 ఈజీ, కరెక్ట్గా చూసుకుంటే మీరు. ఓకేనా? నెక్స్ట్ 13 క్లైమేట్ చేంజ్. 13ది క్లైమేట్ చేంజ్. ఓకేనా? చూడండి, పిక్ కూడా చూపించి చెప్తాను మీకు నీట్గా. చూడండి, ఇప్పుడు మీకు ఏం చెప్పాను, 5 జెండర్ ఈక్వాలిటీ, 10 రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ. ఈ రెండు పక్కన పెట్టండి, ఇంకా మనకు సంబంధం లేదు. ఫస్ట్ది నో పావర్టీ, సెకండ్ది జీరో హంగర్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అక్కడే 4 అయిపోయి. ఇప్పుడు మిగతా ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇప్పుడు హెల్త్ కావాలా, ఎడ్యుకేషన్ కావాలా? పావర్టీ, హంగర్, హెల్త్, ఎడ్యుకేషన్ కామన్ ప్రతి ఒక్క సోషల్ ఇష్యూస్లో ఎక్కడైనా. సో థర్డ్ది ఏం సార్ అంటే గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం కావాలి మనకి. 4వది క్వాలిటీ ఎడ్యుకేషన్. ఫస్ట్ 4 నో పావర్టీ, జీరో హంగర్, గుడ్ హెల్త్, క్వాలిటీ ఎడ్యుకేషన్. 4 గుర్తుపెట్టుకోండి. ఈ బేసిక్ అన్నమాట ఎవరికైనా. అంతేగా, ఎడ్యుకేషన్ లేనిదే, లేదంటే ఈ హెల్త్ లేనిదే కష్టంగా. సో 3వది హెల్త్, 4వది క్వాలిటీ ఎడ్యుకేషన్. 5 అంటే మీకు చెప్తే, 10 అంటే చెప్తే. ఇంకా మిగతా ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే మీకు చిన్న షార్ట్ కట్. మీరున్నారు, పొద్దున్నే లేచారు, 6 గంటలకు లేచారు. 6 గంటలకు లేయగానే ఒక గ్లాస్ వాటర్ తాగారు అంటే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. 6వది క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. లేయగానే 6కి లేచారు, పొద్దున్నే వాటర్ తాగారు. ఓకేనా? నెక్స్ట్ 7కి మీరు నిద్రపోతున్న రూమ్లో ఫ్యాన్ బంద్ చేశారు, అంటే ఫ్యాన్ ఆఫ్ చేశారు. ఎందుకు సార్ అంటే అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. నేను అఫోర్డబుల్ చేయాలి ఎనర్జీని, క్లీన్ ఎనర్జీ నేను చేయాలి. కాబట్టి నేను ఒక యాక్సిడెంట్గా నేను చేయాల్సింది ఫ్యాన్ ఆపుతాను, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. నెక్స్ట్ 8 గంటలకి. సో రోజుకి మనం చేయాల్సింది, ఆఫీసర్స్ కానీ ఆన్లైన్ వాళ్ళ ఇది సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఎన్ని గంటలు డ్యూటీ చేస్తారు? వాళ్ళు చెప్పండి. వాళ్ళంతా రోజుకి ఎన్ని గంటలు డ్యూటీ చేస్తారు? 8 అవర్స్ కదా, అంటే కామన్గా 8 అవర్స్ కదా. సో 8 అవర్స్ అంటే డీసెంట్ వర్క్. 8 అవర్స్ అంటే డీసెంట్ వర్క్. అర్థమైందా? 8 అవర్స్ అంటే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో సింపుల్ ట్రిక్, పొద్దునే లేగానే 6 గంటలకి వాటర్ తాగుతాం, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. 7 గంటలకు ఫ్యాన్ ఆఫ్ చేస్తాం, అంటే అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. నెక్స్ట్ 8 గంటలకి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. 6 7 8 అయిపోయి. 5 ఈజీయే, 6 7 8 అయిపోయాయి. నెక్స్ట్ 9వది ఆల్ఫాబెట్స్లో 9వది ఏంది? ఆల్ఫాబెట్స్లో 9వది ఏంది? ఏ అక్షరం? ఆల్ఫాబెట్స్లో 9థది. అంటే కొంచెం యాప్టిట్యూడ్ రీజనింగ్ వచ్చిన వాళ్ళు ఫాస్ట్గా చెప్తారు. సో సో అన్ని ఐలే వస్తాయి. 9వది ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అన్ని ఐలే. ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 ఐలే వస్తాయి. మీరు ఒకవేళ ఇది వచ్చినా కానీ ఆల్ఫాబెట్స్ లెక్కేసుకోండి. ABCDEFGHIJKLI 9వది. 10వది జెండర్ ఇన్ఈక్వాలిటీ. 10 ఓకేనా? 10 పర్ఫెక్టా? ఫస్ట్ది నో పావర్టీ, సెకండ్ జీరో హంగర్, థర్డ్ది హెల్త్, 4th వచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్. 5 అంటే జెండర్ ఈక్వాలిటీ, 10 అంటే రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ. 6 7 8 మీకు చెప్పా, 9వది కూడా చెప్పా. ఇక్కడ ఓకేనా? పర్ఫెక్టా? నెక్స్ట్ మిగతా చెప్పండి సార్. మిగతా 7 అంటే మీకు 13 చూడండి. 13 క్లైమేట్ యాక్షన్, అది గుర్తుపెట్టుకోండి. 13 ఒకటి క్లైమేట్ యాక్షన్, తర్వాత ఏమో లైఫ్ బిలో వాటర్, తర్వాత 15th ఏమో లైఫ్ ఆన్ ల్యాండ్. ఓకేనా? 14 వాటర్, 13 ఒకటే దగ్గర వస్తాయి. 13 14 15. దానికి ఏం సార్ ట్రిక్ అంటే 13 క్లైమేట్ యాక్షన్ మీరు గుర్తుపెట్టుకో, తప్పదు. ఓకేనా? 13 క్లైమేట్ యాక్షన్. నెక్స్ట్ 14 వచ్చి వాటర్ది, అంటే లైఫ్ బిలో వాటర్. వాటర్ కింద ఎలా ఉంది ఏంటని అది చూసుకోవడానికి లైఫ్ బిలో వాటర్. 15ది లైఫ్ ఆన్ ల్యాండ్. ఈ 3 ఒకలా చదువుకోవాలి. అర్థమైందా? ఈ 3 ఒకలా చదువుకోవాలి. నెక్స్ట్ 17 ఏమిలే. 17 ఆ గురించి దాని గురించి అంత పార్ట్నర్షిప్ అండ్ గోల్స్ అని వదిలేండి. 17 ఇబ్బందిలే. నెక్స్ట్ చూడండి 11 12. 11 ఏమో సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. 12 ఏమో రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొటెక్షన్. ఓకేనా? 11 12 సిటీస్ రెస్పాన్సిబుల్. 11 12. సో 13 14 15 ఒకలా చదువుకోవాలి. క్లైమేట్, వాటర్, ల్యాండ్.
13, 14, 15. ఓకేనా? పదహారు వచ్చి పీసు, 12 వచ్చి రెస్పాన్సిబుల్ కన్జంప్షన్. నా ప్రయత్నం నేను చేసే ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు మీరు చెప్పాలా ట్రిక్స్ ఏందో చెప్పండి. ట్రిక్స్ మీరు చెప్పండి. 5 జెండర్ ఈక్వాలిటీ, 10 ఇన్ఈక్వాలిటీ, రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ. ఓకేనా? 6 గంటలకు లేస్తాం క్లీన్ ఎనర్జీ, 7 గంటలకు ఫ్యాన్ ఆఫ్ చేస్తాం అఫోర్డబుల్, 8 గంటలకు డీసెంట్ వర్క్ చేసుకుంటాం, 9 అంటే ఇన్నోవేషన్, 13, 14, 15 క్లైమేట్, వాటర్, ల్యాండ్. వెరీ గుడ్ రామాంజనమ్మ గారు, వెరీ గుడ్. ఫస్ట్ 4 అలా చదువుకోవాలి. నో పావర్టీ, జీరో హంగరు, గుడ్ హెల్త్, క్వాలిటీ ఎడ్యుకేషన్. ఫస్ట్ 4. 11, 12 ఒకటి సస్టైనబుల్ సిటీస్, ఇంకోటి రెస్పాన్సిబుల్ కన్జంప్షన్. 11, 12. 16, 17 గురించి అంత అవసరం లేదు, నేను అడగలేను. ఓకేనా? ఆ 2 చదవకపోయినా మీరు ఇబ్బందిలే, ఎందుకంటే ఇవన్నీ తెలిస్తే ఈజీ పెడతారు కదా. ఆ 16, 17 గురించి చదవకపోయినా ఇబ్బందిలే. అర్థమైందా ఫ్రెండ్స్?